హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. సో ఇవాళ మన సిరీస్లో హైదరాబాదీ స్పెషల్ ఐటమ్ అయిన దహీ వడని చూపిస్తున్నాను. చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. వచ్చేది సమ్మర్, ఆల్రెడీ మనం సమ్మర్లో ఉన్నాం కాబట్టి మనకి సమ్మర్కి కూడా కూల్గా ఉంటుంది అనమాట. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ నేనైతే ఇక్కడ 1 లీటర్ థిక్ కర్డ్ అయితే తీసుకున్నాను. సో కర్డ్ ఎంత టేస్ట్గా ఉంటే మనకు దహీ వడ అంత టేస్ట్గా ఉంటుంది. 500 గ్రామ్స్ ఆఫ్ శనగపిండిని జల్లెడ పెట్టి పక్కన పెట్టుకున్నాను. అండ్ అలాగే దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని నేను ఒక చిన్న కప్లో అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను పసుపు కూడా తీసుకున్నాను 1 టేబుల్ స్పూన్. అండ్ అలాగే దాంతోపాటు కారం కూడా 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. వాము 1/2 టీ స్పూన్. పోపు వేసుకోవడానికి ఎండుమిరపకాయని నేను 6 to 7 తీసుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర అండ్ 3 రెబ్బలు కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు కూడా తీసుకున్నాను పోపులోకి. ఒక బౌల్లోకి శనగపిండిని యాడ్ చేసుకొని దాంట్లో కారం, ఉప్పు, పసుపు అండ్ అలాగే దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు నేను వామును కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే కొంచెం సోడా యాడ్ చేసి ఈ ఐటమ్స్ అన్నీ శనగపిండిలో కలిసిపోయేలాగైతే మనం ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఈ ఐటమ్స్ అన్నీ వన్స్ శనగపిండిలో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అన్నీ ఒకేసారి యాడ్ చేయడం వల్ల మనకి పిండి అనేది పలచగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా వాటర్ కొద్దిగా వేసుకుంటూ పిండిని అయితే కలుపుకుంటే బెటర్ అనమాట. సో పిండిని బాగా కలుపుకున్నప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండిని అయితే కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని అయితే ఇప్పుడు నేను పక్కన పెట్టేస్తున్నాను పిండిని. ఇక్కడ నేనైతే కర్డ్లో కొంచెం సాల్ట్ వేసి కర్డ్లో ఉండలు లేకుండా చిలుకుతున్నాను అనమాట. సో ఇలా చేసిన తర్వాత దీంట్లో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత దీంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా యాడ్ చేశాను స్పైస్ లెవెల్ కోసం. సో మనకు కొంచెం తినేటప్పుడు స్పైస్ ఉంటుంది కాబట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో నుంచి కొంచెం ఆయిల్ తీసి మనం కలుపుకున్న శనగపిండిలో యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం వడ చేసేటప్పుడు అవి మనకు కొంచెం సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టు మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా స్పూన్తో కావాలంటే స్పూన్తో, లేదు అనుకుంటే ఇలా చేత్తో కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. సో వన్స్ అన్నీ ప్యాన్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే వెయిట్ చేయాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకు పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కానీ లోపలైతే కుక్ అవ్వదు. సో ఈ స్టేజ్కి వచ్చేసిన తర్వాత దీన్నైతే తీసి నేను ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో అయితే యాడ్ చేస్తున్నాను. సో వాటర్లో యాడ్ చేయడం వల్ల మనకి వడ అనేది మెత్తగా అవుతుంది. ఎక్కువసేపు కూడా ఉంచొద్దండి. అట్లీస్ట్ ఒక 1 or బిలో 1 minute లోపు అయితే తీసేస్తే బెటర్. సో జస్ట్ వీడియోలో చూపించినట్టు వాటర్లో వేసి తీసి పక్కన పెట్టుకోండి. సో ఇలా అయితే అన్నీ ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు మనం చిలికి పెట్టుకున్న పెరుగు ఏదైతే ఉందో అది మనం డీప్ ఫ్రై చేసుకున్న ఐటమ్ పైన నుంచి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు అండ్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత దాంట్లోనే కరివేపాకు అండ్ ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు నేను దీంట్లో కారం అండ్ పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కారం, పసుపు పచ్చివాసన పోయేదాకా దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న పోపుని ఆల్రెడీ మనం ప్లేట్లో సర్వ్ చేసుకున్న దహీ వడ ఉంది కదా, దానిపై నుంచి అయితే పోపుని యాడ్ చేసుకోవాలన్నమాట. సో అంతేనండి, చాలా ఈజీగా అండ్ ఎమ్మీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకుంటే హైదరాబాదీ స్టైల్ దహీ వడ అనేది రెడీ అయిపోయింది. దీంట్లో ఇంకా 2-3 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అవి కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. సో అంతేనండి, చూసారు కదా. మీకు కనుక నచ్చినట్లయితే